ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అంతా కూడా బ్రహ్మరూపమే అవడం చేత ఇక ఇందులో తీసుకోవలసినది కానీ వదలవలసినది కానీ ఉండేటువంటి వ్యత్యాసము అనేటువంటిది ఎక్కడ కనపడుతుంది? బ్రహ్మరూపమైనటువంటి ఈ జగత్తునందు ఎక్కడా కూడా ఆకాశవంతమైనది కానీ స్మృతులు కానీ అంటే ఏమీ లేనిది కానీ లేదా గురుతులు లాంటిది కానీ సంస్కారాలు లాంటివి కానీ ఏమీ సంభవించనేరవు కదా. నిమిత్తము మొదలైనటువంటి కారణాలు లేకపోవడము చేత పరమాత్మ యొక్క స్వరూపమే ఇక్కడ జగత్తుగా కనబడుచున్నదే అవుతూ ఉన్నది. ఈ జగత్తునే ఆకారము అంటే ఆకారముతో కూడి ఉన్నది అని నమ్మినట్లయితే పుత్రులు పౌత్రులు సంసారము మొదలైనటువంటి ఆకార పదార్థాల అన్నీ కూడా మరణం యొక్క స్మృతిలాగానే దీని యొక్క స్మృతి యందు కూడా దుఃఖము అనేది కలుగుతుంది. ఈ జగత్తు యొక్క ఆకారము కూడా దాని యొక్క సంస్కారము అంటే స్మృతి రెండు కూడా అబద్ధమే అయ్యున్నవి కదా. కాబట్టి వాస్తవంగా బంధము అనేటువంటిది లేనే లేదు. ఈ భూతాకాశమున అంటే కనబడేటువంటి ఖాళీనందు కనబడే నీలత్వములాగానే చిదాకాశమున ఈ జగత్తు కూడా శూన్యరూపముగానే వర్తిస్తూ ఉన్నది. లేనిదే అయినా కూడా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. స్వప్నమున చిదాత్మ నిజస్వరూపాన్ని వదలకుండానే విశాలమైన దిక్కులు కాలము మొదలైన వాటితో కూడుకొని ఈ జగద్రూపంలో కనబడినట్లుగానే పరబ్రహ్మము తన యొక్క శుద్ధమైన సత్తు చిత్తు ఆనంద స్వరూపాన్ని వదలదు. అలా వదలకుండానే సూర్యుడు చంద్రుడు పర్వతాలు సముద్రాలు మొదలైన రూపాలుగా స్థితిని పొంది ఉన్నది కదా. కాబట్టి ఓ రామ, తన యొక్క శుద్ధ స్వరూపాన్ని త్యజించినటువంటి చిదాకాశం యొక్క ఉదరమునందు ఉన్నటువంటిది అది కేవలం అనుభవ సిద్ధి రూపమే అయ్యున్నది. అంటే స్వానుభవ మాత్ర స్వరూపమే అయ్యున్నది. అగు ద్రష్ట యొక్క స్వప్న పట్టణమున వాస్తవానికి ఈ యొక్క పంచభూతాలు లేకపోయినప్పటికీ కూడా మరి ఎక్కడ నుండి వస్తూ ఉన్నవో నువ్వే చెప్పు. కేవలము శాంతమగు చిదాకాశమే తన యందు అట్లు జగద్రూపంగా కనబడుతూ ఉన్నదే అయింది కదా. అంటే సృష్టి ప్రారంభమునందు కూడా స్వప్నకాలమునందు కూడా కారణాలు అనేవి లేవు. ఆ కారణాల యొక్క అభావము చేత ఇక ఈ పంచభూతాల యొక్క పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి వాటి యొక్క ఉత్పన్నం ఎక్కడ ఉన్నది? బ్రహ్మసత్తయే ఈ విధంగా తన యందు జగత్ రూపంలో కనబడుతూ ఉన్నది కదా. కరోతి పృథ్వ్యాధ్యభిదాః పశ్చాత్ సత్యార్థత ఇవ నా స్మృత్యాత్మ నా సాకారం పృథ్వ్యాది నామ సంభవాత్ న భ్రాంతిర్న వివర్తాది జగద్బ్రహ్మాత్మ కేవలం. అంటే పరమాత్మయే ఆ యొక్క పరబ్రహ్మస్వరూపమే హిరణ్య గర్భ రూపాన్ని ధరించింది. అంటే సమిష్టి మనస్సు రూపాన్ని ధరించి సృష్టి యొక్క కల్పన తర్వాత సత్యమైనటువంటి అర్థము ఇచ్చేటువంటి దానిదే అగు ఈ పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి అనేక జగత్తు అనే సంజ్ఞలను గావిస్తూ ఉన్నాడు పరమాత్మ. కానీ వాస్తవానికి విచారించి చూచినట్లయితే ఈ ఆకాశ వాయు అగ్ని జల పృథువులు అనేటువంటివి ఉత్పన్నమే కాలేదు. అవి పుట్టకనే పోవడం వల్ల అసంభవాలే అవడము చేత ఈ జగత్తు బ్రహ్మదేవుని స్మృతి రూపము అవుతుందా? కాదు కదా. సాకారమా? కాదు. భ్రాంత్యా? అది కాదు. అంటే మరి ఒకటిగా ఉంటే ఇంకొకటితో నిండిపోయినదే
వివర్తాదిమయము కూడా కాదు, కేవలము బ్రహ్మరూపమే అయ్యున్నది. బ్రహ్మేదమా కచితి చారు జగత్స్వరూపం తచ్చైకమేవ కచన కచనాత్మనిష్టం దృశ్యాభామప్యమలమేవ నభః ప్రశాంతం నిత్యోదితం ప్రళయ సర్గమయోదయాత్మ. ఓ రామ, ఈ సృష్టి ప్రళయములందు కూడా అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుండి అది ప్రళయంలో నశించిపోయినప్పుడు కూడా తన యొక్క ఏ మార్పులు వికారాలు లేనటువంటి చిత్ స్వభావమునందే వెలయుచూ ఉన్నటువంటి ఆ బ్రహ్మమే రమణీయమైన ఈ జగత్తు యొక్క స్వరూపంగా కనబడుతూ ఉన్నది. ఈ విధంగా సృష్టి స్థితి ప్రళయము వాటితో నిండిపోయినటువంటి దృశ్య రూపంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అది ఒకటియే అయ్యున్నది, మాలిన్యరహితమై ఉన్నది, ప్రసన్నమై ప్రశాంతమై శాశ్వతమై నిత్యోదితమైనటువంటి చిదాకాశంగానే వెలయుచూ ఉన్నది కదా. మనోమాత్రం విధాతాత్ర తత్సంకల్పో జగద్బ్రహ్మ న దేహోస్య స్మృతిర్వేతే స్మృతితత్వం చ కీర్త్యతే. అంటే మనోమాత్రమే, కేవలము మననము, మనసు యొక్క కల్పన మననమే కదా. ఆ మనోమాత్రమే బ్రహ్మదేవుడని, అతని యొక్క సంకల్పమే భ్రమరూపమైనటువంటి జగత్తు అని, అతనికి దేహము కానీ స్మృతి కానీ లేవు అని చెప్పబడటం చేత ఈ స్మృతి యొక్క తత్వము కూడా కీర్తింపబడుట కూడా ఇక్కడ చక్కగా కనబడుతూ ఉన్నది అనే చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున జగతో బ్రహ్మత్వ ప్రతిపాదనము అనేటువంటి దానిని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అడుగుచూ ఉన్నారు, సర్వానుభవ రూపస్య తథా సర్వాత్మనోప్యయం అనంతస్యాత్మతత్వస్య దేహేపి కిమహం గ్రహః. రాములు వారు అడుగుతూ ఉన్నారు, ఓ మునీంద్ర, ఈ విధంగా సర్వము కూడా అనుభవ రూపమే అయ్యుండి ఆది అంతము లేనిది అయి అనంతమై ఉండి సర్వవ్యాపకమైన సర్వస్వరూపమే అయినటువంటి ఆత్మ యొక్క చైతన్యమే. అంటే ఆ ఆత్మ యొక్క చమత్కారమే, చైతన్యం యొక్క చమత్కారమే ఈ జగత్తు అయి ఉన్నట్లయితే ఆత్మ సర్వత్రా కూడా సమంగానే వర్తిస్తుంది కదా. కాబట్టి ఇంకా దానిని దేహమందే అహం అనే భావాన్ని గురించినటువంటి, నేను అనేటువంటి భావాన్ని గురించిన పట్టుదల ఎందుకు? సర్వత్రా కూడా అటువంటి అహం భావాన్ని గురించిన పట్టుదల లేకుండా ఉండటం ఎలాగా? చితః పాషాణకాష్టత్వం స్వప్నాదిషు కథం భవేత్ ఇదం పాషాణకాష్టాది కథం నాస్తి అస్తి వా కథం. అంటే స్వప్నాదులయందు మనం కలలు అనుభవించే సమయంలో చైతన్యము చిత్స్వభావానికి విరుద్ధములైనటువంటి కొయ్యలు కానీ రాళ్ళు కానీ ఈ మొదలైన రూపాలను ఎందుకు గ్రహిస్తూ ఉన్నది? ఎలాగంటే చైతన్యానికి చిద్రూపము యొక్క త్యాగము, అంటే అచిత్ రూపము యొక్క జడరూపము యొక్క గ్రహణము అనేది సంభవించదు కదా. మరి అలాంటప్పుడు ఎప్పుడైతే చైతన్యమే సర్వరూపమై ఉన్నదో అప్పుడు ఇంకా కొయ్యలు రాళ్ళు అనేటువంటివి లేవు కదా అనడం ఎలా సంగతి అవుతుంది? అది ఎట్లా సంగతి? ఏ విధంగా అంటే చైతన్యానికి లేదు అంటే అసద్రూపము అనేటువంటిది సంభవించదు కదా. కొయ్యలు కానీ రాళ్ళు కానీ మొదలైనటువంటివి చిత్స్వభావ విరుద్ధములైనటువంటి జడరూపాలే కాబట్టి అవి కలవు అనడం యందు ఎలా సంభవిస్తుంది? అవి ఉన్నవి అనడంలో ఎలా సంభవిస్తుంది? కాబట్టి చైతన్యానికి సర్వరూపత్వము ఎట్లా సిద్ధిస్తుంది అని శ్రీరామచంద్రుడు అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, శరీరిణో యదా హస్తే హస్తతాయాం యదా గ్రహః సర్వాత్మనస్తదా దేహే దేహతాయాం తదా గ్రహః. ఓ రామచంద్ర, దేహధారియకు జీవునకు శరీరమునందు అంతటా కూడా అహం అనే భావము సమానంగా ఉన్నప్పటికీ కూడా హస్తమందే హస్తాన్ని గురించినటువంటి అహంభావన, ఇప్పుడు చేతి అందే చేతిని గురించినటువంటి అహంభావం,
కాలియందే కాలిని గురించినటువంటి అహంభావన ఎలా కలుగుతూ ఉన్నదో అట్లాగే సర్వరూపమగు చైతన్యానికి కూడా దేహమందే దేహమును గురించినటువంటి అహంభావన కలుగుతూ ఉన్నది. పాదపస్యదా పత్రే పత్రతాయాం యదాగ్రహ సర్వాత్మనస్తదా వృక్షే వృక్షతాయాం తదాగ్రహ. అంటే వృక్షాభిమానియకు జీవునకు వృక్షమంద అంతటా కూడా అహంభావం సమముగానే ఉన్నట్లుగా పత్రమందే పత్రాన్ని ఆకు ఎందే ఆకును గురించిన అహంభావం ఎట్లు ఉన్నదో అలాగే సర్వరూపముకు చైతన్యానికి కూడా వృక్షమందే వృక్షమును గురించినటువంటి అహంభావము కలదు. ఆకాశస్య యదా శూన్యే శూన్యతాయాం యదాగ్రహ సర్వాత్మనస్తదా ద్రవ్యే ద్రవ్యతాయాం తదాగ్రహ. ఆకాశాభిమానియగు జీవునకు శూన్యమునందే శూన్యత్వాన్ని గురించినటువంటి అహంభావము ఎలా ఉన్నదో అంటే నేను శూన్యమును అన్నప్పుడు శూన్యము నేను, నేను వృక్షమును అన్నప్పుడు వృక్షము నేను. ఈ దేహధారి అయినటువంటి జీవునికి నేను ఈ శరీరాన్ని అన్నప్పుడు నా చేయి నా కాలు ఇది నేను అనేటువంటి అహంభావన అనేటువంటిది కలుగుతూ ఉన్నది. ఆ విధంగానే ఆకాశాభిమానికు జీవునకు ఎందుకు ప్రతిదీ కూడా సర్వేక సమస్తము పంచభూతాల సైతము కూడా సర్వము జీవమయమే కదా. అందుకే ఆకాశాభిమానియకు జీవనకు శూన్యమునందే శూన్యత్వాన్ని గురించిన ఈ శూన్యము నేను, నేనే శూన్యమును అనేటువంటి అహంభావం ఎలా ఉన్నదో అలాగే సర్వాత్మయకు చైతన్యము నాకు కూడా ఏ విధంగా అంటే మణులు కానీ బంగారం కానీ మొదలైన ద్రవ్యమందే ద్రవ్యత్వాన్ని గురించినటువంటి అహంభావం కూడా ఉన్నది. అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమును నేను. స్వప్నోచిత స్వప్నపురే రూపతాయాం యదాగ్రహ సర్వాత్మనస్తదా స్వప్న జాగ్రదాదౌ తదాగ్రహ. నిరాకారయోగ్యమగు ఏ ఆకారము లేనటువంటి స్వప్నపురమున, స్వప్నపురము అన్నప్పుడు ఆ కలగనేటువంటి వాడు తప్ప మరి ఎవరు ఉండరు. అయినా కూడా ఆ స్వప్నపురమున స్వప్నద్రష్టకు ఎవడు స్వప్నాన్ని అనుభవించేటువంటి జీవుడు ఉన్నాడో వానికి రూపత్వాన్ని గురించిన స్వప్నానుభవంలో అనేక రూపాలు, పర్వతాలు, జలాలు, మనుషులు, వింత వింత పనులు, అహంకారాదులు, కోరికలు, ఆనందాలు, సుఖాలు, కష్టాలు, అనేక అనుభవాలు. అటువంటి అన్నీ కూడా ఎవరికి స్వప్నాన్ని అనుభవించేటువంటి ద్రష్టకు వానికి ఆ స్వప్నంలో జరిగేటువంటి అనుభవ రూపత్వం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం అహంభావము అనేటువంటిది ఉంటుంది. ఆ అహంభావము అనేది ఎలా ఉన్నదో అలాగే స్వరూపమగు చైతన్యానికి కూడా సర్వస్వరూపము తానే కదా. అటువంటి చైతన్యానికి కూడా స్వప్నము, జాగ్రత్త మొదలైనటువంటి వాటి యందు కూడా స్వప్న జాగ్రత్తాదులం గురించినటువంటి ఆ యొక్క అహంభావము అనేటువంటిది ఉంటుంది. యదాఘేంద్రే దృశదృక్షావార్యాదౌ సా తదాగ్రహ తదా సర్వాత్మనోగేంద్ర పురతాయాం తదాగ్రహ. మహాపర్వతాభిమానియగు జీవునకు శిలలు, వృక్షాలు, జలాదుల యందు ఏ క్రమంగా ఆయా శిలత్వము నేను, వృక్షత్వము నేను, జలము నేను అనేటువంటి అహంభావత్వము ఎలా ఉన్నదో అట్లాగే సర్వాత్మయకు చైతన్యానికి కూడా మహాపర్వతాలు, పురాల యందే క్రమంగా మహాపర్వతత్వమనే పురత్వమనే కూరించినటువంటి అహంభావం కూడా ఉన్నది. ఎందుకు సర్వేక సమస్తము ఉన్నటువంటిది కేవలం ఆ సర్వంతో నిండిపోయినటువంటి చైతన్యానికి అనే చెబుతూ, ఎందుకు చైతన్యము సర్వాత్మస్వరూపము. శరీరస్య యథా కేశన ఖాదిషు యదాగ్రహ సర్వాత్మనస్తదా కాష్టాదృషదాదౌ తదాగ్రహ. చేతన రూపమైనటువంటి శరీరానికి వెంట్రుకలు, గోళ్ళు అంటే కేశాదులయందు, నఖాదులయందు కూడా అచేతనత్వాన్ని గురించినటువంటి పట్టుదల ఎలా కలదో అలాగే
అంటే దాంట్లో కేశాల యందు ఎల్లప్పుడూ కత్తిరిస్తూ ఉంటారు. అయినా కూడా దాని యందు చేతనత్వం ఉన్నా కూడా అచేతనత్వంగానే ఉంటుంది. మళ్ళీ అది పెరుగుతుంది. గోళ్ళు అచేతనత్వంతో ఉన్నప్పటికీ కూడా కత్తిరిస్తూ ఉన్నా మళ్ళీ కూడా చేతనత్వంతో పెరుగుతూనే ఉంటాయి. అటువంటి దాని యందు అంటే చేతన రూపమైనటువంటి శరీరానికి కేశాలు, గోళ్ళ యందు కూడా అచేతనత్వాన్ని గురించినటువంటి పట్టుదల ఎలా ఉంటుందో అంటే అది చేతనత్వంతో మిళితమైనటువంటి అచేతనత్వం. ఎందుకు లేకపోతే మిగతా శరీరావయవాలు కత్తిరించినా ఖండించినా నొప్పి కలుగుతాయి. అదే జుట్టు కానీ గోళ్ళు కానీ పెరిగిన వరకు కత్తిరిస్తే అచేతనత్వం కానీ ఎటువంటి స్పర్శ నొప్పి లేకుండా ఉంటాయి. అది అచేతనత్వమేనా అంటే కాదు. అచేతనత్వం అయితే మరి అది మళ్ళీ పెరగకూడదు. కానీ గోళ్ళు కానీ కేశాలు కానీ పెరుగుతూనే ఉంటాయి. కానీ దానిని స్పర్శించినా, త్రుంచివేసినా, ఖండించినా అచేతనత్వం కానీ ఎటువంటి క్లేశము కలగకుండా ఉండేటువంటి అచేతనత్వాన్ని గురించినటువంటి పట్టుదల ఏదైతే ఉన్నదో అదే కదా సర్వరూపమైన చైతన్యానికి కాను ఈ యొక్క కొయ్యలయందు రాళ్ళయందు కూడా ఉన్నటువంటి అచేతనత్వాన్ని గురించినటువంటి పట్టుదల ఏదైతే ఉన్నదో అదే కదా. చితయేవ యథా స్వప్నే భవేత్ కాష్టోపలాదిత చిదాకాశస్య సర్గాదౌ తథైవావయవాదిత. అంటే స్వప్నాన్ని అనుభవించేటప్పుడు అవయవరహితమైనటువంటి చైతన్యమే ఈ యొక్క ఎలాగా అంటే స్వప్నంలో అవయవరహితాలే కానీ అవయవ సహితాలుగా కనబడతాయి. అవయవాలు లేకపోయినా అటువంటి చైతన్యం ఎలా ఉంటుందంటే కొయ్యలను చెక్కినా మళ్ళీ చిగురించినట్లుగానే, రాళ్లను ముక్కలు ముక్కలు చేసినా కూడా అది పొడి పొడిని చేసినా కూడా దాని యొక్క బాధ అనేటువంటి తెలియకుండా శిల అనేటువంటిది నెమ్మదిగా పెరుగుతున్న రీతిగానే ఆ యొక్క కాష్టాలు శిల మొదలైనటువంటి అవయవ రూపత్వము జడత్వాన్ని ధరించినట్లుగానే ఈ సృష్టి ప్రారంభమయందు కూడా అవయవరహితమైనటువంటి చిదాకాశమే అవయవత్వ జడత్వాదులను రెండింటినీ కూడా ధరిస్తూ ఉన్నది. చేతనాత్మైకం పురుషస్య యథావపుః నఖకేశ జలాకాశ ధర్మమాకార భాసురం. చేతనాత్మైకం తదా సర్వాత్మనో వపుః జంగమం స్థావరమయం కింటు నిత్యమనాకృతి. మనుజుని యొక్క శరీరము ఏ విధంగా గోళ్ళు, జుట్టు మొదలైనటువంటివి ఈ జలము, ఆకాశము మొదలైన ధర్మతో కూడుకొని శోభాయమానంగా ఆకారము కలిగినది చేతనము అచేతనము కలిసి ఉన్నట్లుగా విలసిల్లుచూ ఉన్నదో అట్లాగే సర్వరూపుడగు పరమాత్మ యొక్క శరీరముకు ఈ జగత్తు కూడా స్థావర జంగమ చేతన అచేతనమయమై భాషిస్తూ ఉన్నది. కదిలే వాటితోనూ కదలని వాటితోనూ చేతనత్వం కలిగి చేతనత్వం లేకుండా నిండిపోయి కనబడుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా వాస్తవానికి అదంతా కూడా పరమాత్మలాగానే ఆకారరహితమై నిరాకారమై శాశ్వతమై అదే కనబడుతూ ఉన్నది. అంటే అవ్యక్తమైనటువంటి ఆకారముతోటి శాశ్వతమై ఉన్నది. యథాస్థితం శామ్యతీదం సామ్యజ్ఞానవతో జగత్ స్వప్నే స్వప్న పరిజ్ఞాతుర్యదా ద్రష్టార్థ సంభ్రమ. మేల్కొనిన వానికి స్వప్నమందు తాను చూసినటువంటి పదార్థ భ్రమ అంతా కూడా ఎలా శమించిపోతూ ఉన్నదో అలాగే ఈ జగత్తు తాను ఎప్పటి ఎట్లే ఉన్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి జ్ఞానము కలిగిన వానికి శమించిపోతూ ఉన్నది. ఎలాగంటే స్వప్నము యొక్క అనుభవం అంతా కూడా మెలకువ వచ్చిన తర్వాత అటువంటి స్వప్నానుభవం అంతా కూడా స్వప్నమందు తాను చూసినటువంటి పదార్థాల భ్రమ అంతా కూడా మేలుకొన్న తర్వాత శమించిపోయినట్లుగానే అట్లాగే ఈ జగత్తు కూడా తాను ఎప్పటికీ అట్లాగే ఉన్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి పారమార్థికమైనటువంటి తత్వాన్ని తెలిసినటువంటి వానికి ఆ సమగ్రమైన జ్ఞానము కలిగిన వానికి అది శమించిపోతూ ఉన్నది. చిన్మాత్రాకాశమే వేదం న ద్రష్టాస్తి న దృశ్యత ఇది మౌనమలం స్వప్న ద్రష్టుర్యత్సా ప్రబుద్ధత. అంటే స్వప్న ద్రష్ట యొక్క
ఈ ప్రాతకాలమందలే ఉదయకాలమును ఉన్నటువంటి ప్రబుద్ధత్వ రూపం ఏదైతే ఉన్నదో స్వప్నాన్ని అనుభవించిన తర్వాత స్వప్నాన్ని అనుభవించినటువంటి ద్రష్ట యొక్క తెల్లవారుజామున అంటే ఆ స్వప్నం నుండి బయటకు వచ్చినటువంటి ప్రాతకాలమందలే ప్రబుద్ధ రూపత్వము అప్పుడు జగత్ సంబంధమైనటువంటి రూపం అనేది ఉండదు. అది కొద్ది సమయమే కావచ్చు. ఏమీ తెలియబడని స్థితి, తన యందు తాను నిలబడినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే కదా. ఇక అక్కడ ద్రష్ట లేడు, దృశ్యత్వము లేదు. ఎప్పుడైతే శరీరం అనేటువంటిది మరి తన యొక్క తెలివికి లోబడిందో అప్పుడు జగత్తంతా వచ్చి పడుతుంది. అదే కళ నుండి సుషుప్తు నుండి బయటకు వచ్చినటువంటి మనిషికి ఇక అప్పుడు తన శరీరమే తన శరీరము యందు కూడా తనకి స్పృహ లేనప్పుడు అది ఎంత అంటే రెప్పపాటే కావచ్చు, చిటిక మాత్రం కాలమే కావచ్చు, కానీ అప్పుడు శరీరము లేదు, ద్రష్ట లేడు, ఈ దృశ్యత్వము లేదు. ఇదంతా కూడా అప్పుడు ఏమైంది? ఆ క్షణకాలము అంటే చిన్మాత్ర రూపమైనటువంటి మనోరూపమైన చిన్మాత్ర ఆకాశమే అయి ఉన్నది కదా అనే నిశ్చయాన్ని చాటుటయందు మహాసమర్థమై ఉన్నది. కల్పకోటి సహస్రాణి సర్గ ఆయాంతి యంతి చ తయేవాన్యే చ చిద్వ్యోమ్ని జలావర్తాయి వార్ణవే. ఎలాగంటే సముద్రమందు జలము యొక్క అనేక ఆవర్తాలు ఉత్పన్నములై విలీనములగునట్లుగానే ఈ చిదాకాశమందు కూడా అనేక కోట్ల సృష్టులు అదే విధంగా ఉన్నవి. భిన్న రూపాలు కలిగినవి, ఉత్పన్నాలై విలీనములవుతూనే ఉన్నవి. కానీ దాని చేత అధిష్టానం యొక్క ఏకరూపత్వానికి ఏమైనా హాని ఉన్నదా? లేదు కదా. ఎలాగంటే ఇప్పుడు సముద్ర జలం ఉన్నది. ఆ జలములందు అనేక సుడిగుండాలు, అనేక తరంగాలు, అనేక నురగలు, అనేక బుద్బుదాలు ఇలాంటివన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. మరి దానిలోనే విలీనమైపోతాయి. దేనిలో? ఎక్కడ ఏ జలములో పుట్టినటువంటి ఆవర్తాలు ఆ జలమునందే లయించిపోతాయి. అలాగే లయించినట్లుంటాయా, మళ్ళీ ఉత్పన్నమవుతాయి. ఇక అది దాని యొక్క క్రమంగా ఉత్పన్నం పతనం అనేటువంటిది జరుగుతూనే ఉంటాయి. అలాగే ఆకాశమందు కూడా, ఏ ఆకాశము? చిదాకాశమందు కూడా అనేక కోటాను కోట్ల సృష్టులు ఉత్పత్తి, మరి క్రమము, వినాశము, సృష్టి స్థితి లయాలులాగానే అదే విధంగా ఈ చిదాకాశమందు అనేక కోట్ల సృష్టులు అదే విధంగా ఉంటాయి. అవి అలా ఉండడమే కాదు, భిన్నాలుగా ఉంటాయి. ఆ భిన్న రూపాలు కలిగి ఉన్నవి ఇవన్నీ కూడా ఇప్పుడు జలములో ఆవర్తాలేనా, మరి తరంగాలేనా, ఫేనాలేనా, నురగలేనా, సుడిగుండాలేనా, లేదా అలలేనా, లేకపోతే బుడగలేనా, అనేక రకాలు ఎలా ఉత్పన్నమై విలీనమైపోతూ ఉన్నవో అట్లాగే ఈ చిదాకాశమందు అనేక కోటాను కోట్ల సృష్టులు అదే విధంగా ఉన్నటువంటివి. అనేక భిన్న రూపాలు కూడా కలిగినటువంటివి అవి మరి సృష్టి జరిగి కొనసాగుతూ స్థితికాలములోనూ మరి లయించిపోయేటువంటివి అనేకం ఉత్పన్నమవుతున్నాయి, విలీనమవుతూ ఉన్నాయి. ఈ విధంగా అయినప్పటికీ కూడా దాని చేత ఆ యొక్క ఉత్పన్న విలీనాల ద్వారా ఏమైనా సరే ఏకరసమాత్రమైన అధిష్టానానికి ఏదైనా హాని ఉన్నదా? లేదు కదా. కరోత్యబ్ధౌ యధర్మ్యాధౌ నానాకచకచం వపుః చిత్కరోతి తదా సంజ్ఞాః సర్గాధ్యాశ్చేతనే నిజే. అంటే సముద్రమునందు జలము తరంగాది వివిధ రూపాలుగా తన యొక్క శరీరాన్ని స్ఫురింపజేసినట్లుగానే సముద్రంలో ఉన్నటువంటి జలం ఏం చేస్తుంది? తరంగాల రూపంగా, సుడిగుండాల రూపంగా, నురగల రూపంగా, బుడగల రూపంగా అనేక రూపాలుగా తన యొక్క శరీరము అంటే ఆ జలాన్ని అలా కనబడేటట్లు చేస్తున్నట్లుగానే ఈ చైతన్యము కూడా తన యొక్క చిత్స్వరూపమున సృష్టి స్థితి లయము అనే కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి సంజ్ఞలు, గురుతులు, చిహ్నాలు అనేవి రచిస్తూ ఉన్నది. యథాస్థితమిదం విశ్వం బ్రహ్మైవానామయం సదా తత్వజ్ఞం ప్రత్యతత్వజ్ఞ జనత నిశ్చయ ధృతే. అజ్ఞానుల యొక్క నిశ్చయం లాగానే కాకుండా జ్ఞానికి యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఎలా కనపడుతుంది? ఎల్లవేళలా సదా సర్వకాల సర్వావస్థల యందు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు కూడా ఏ వికారము
లేని ఏ మార్పులకి లోనుగానటువంటి స్థిరమైన సర్వవ్యాపకమైన పరబ్రహ్మమే అయ్యున్నది జ్ఞానికి. అజ్ఞానులు నిశ్చయమైతే అలా లేదు. నాహం తరంగ సలిలమహమిత్యేవ యుక్తితః బుద్ధం ఏన తరంగేన కుతస్తస్య తరంగతః. నేను తరంగాన్ని కాను, నేను జలమును అని అట్లు ఏ తరంగమైతే ఉపాయము చేత ఎరిగి ఉన్నదో, నేను తరంగము అనుకోవడం అనేటువంటిది నేను తరంగాన్ని కాను, నేను జలాన్నే అని కనుక ఏ తరంగమైతే దాని యొక్క తెలివి చేత ఎరిగి ఉంటుందో దానికి ఇంకా తరంగత్వము అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఏమవుతుంది? జలమే అయి ఉంటుంది. అంటే నేను తరంగాన్ని గాను జలాన్నే అనే ఈ ప్రకారంగా ఇటువంటి ఉపాయము చేత ఏ తరంగమైతే ఏ అల అయితే తెలిసి ఉన్నదో ఇక దానికి ఆ అలత్వము తరంగత్వము అనేది ఉన్నదా? లేదు. అలాగే నేను దేహము మొదలైన పరిచ్ఛిన్న రూపుడును నేను కాను, సద్రూపమైన ఆత్మనే అనేటువంటి యుక్తుల చేత దైవిక తెలివి చేత ఆత్మతత్వ విచారణ చేత ఏ జీవుడైతే ఎరుగుతాడో ఇంకా అతనికి జీవత్వము అనేటువంటిది ఉంటుందా? ఉండదు. శివత్వమే అతనికి మిగిలి ఉంటుంది అని చెబుతూ బ్రహ్మణోస్య తరంగత్వమివాభానం యతస్తతః తరంగత్వ తరంగత్వే బ్రాహ్మౌ శక్తి స్థితిం గతే. ఈ జగత్తు బ్రహ్మము అనేటువంటి సముద్రం యొక్క తరంగంలాగానే కనబడుతూ ఉన్నది. కాబట్టి తరంగత్వము అతరంగత్వము అంటే అల కానీ అల లేకపోవడం కానీ ఇవన్నీ కూడా అంటే జగత్తు యొక్క మరి అభావము, అసలు జగత్తు ఉండడము జగత్తు లేకపోవడము అనేటువంటిది బ్రహ్మము యొక్క శక్తి చేతనే స్థితిని పొందినవే అవుతూ ఉన్నవి కదా. ఎలాగంటే ఈ జగత్తు బ్రహ్మము అనేటువంటి సముద్రం యొక్క తరంగంలాగానే భాషిస్తూ ఉన్నది కదా. ఈ జగత్తంతా కూడా బ్రహ్మం అనే సముద్రమునందు తరంగంలాగానే భాషిస్తుంది. ఈ బ్రహ్మమునందు అనేక తరంగాలలో జగత్తు అనబడేటువంటిది కూడా ఒక తరంగం. కాబట్టి ఇక్కడ తరంగత్వము లేదా తరంగత్వము లేకపోవడం అనేటువంటిది అంటే జగత్తు ఉండడం కానీ జగత్తు లేకపోవడం కానీ అనేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము యొక్క శక్తి చేత మాత్రమే స్థితిని పొందినవి అవుతూ ఉన్నవి కదా. చిద్వ్యోమ్నో త్యజతో రూపం స్వప్నవద్యస్తవేదనం తదిదం హి మనోరామ బ్రహ్మేత్యుక్తః పితామహః. ఓ రామచంద్ర, చిదాకాశము యొక్క తన శుద్ధమైన స్వరూపాన్ని వదలకనే స్వప్నమందులాగానే పరస్పరం ఒకదానితో ఒకటి ధర్మ వినిమయం ద్వారా మరి వ్యత్యాసము పొందినటువంటి భేదాలు ఉన్నటువంటి చేతన భావమైనటువంటి ఆ సమిష్టి మనస్సుతో కూడిన రూపం ఏదైతే ఉన్నదో అదే కదా మనస్సు. బ్రహ్మదేవుడు ఆ పితామహుడు మొదలైనటువంటి పేర్ల చేత చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ చిదాకాశము యొక్క తన యొక్క శుద్ధ స్వరూపము వదలకుండానే స్వప్నము అనుభవించినట్లుగానే ఒకదానికొకటి ధర్మ వినిమయం ద్వారా ధర్మాలను ఒకదానికొకటి కూడా అది వినియోగించుకోవడం ద్వారా పొందినటువంటి ఏ భేదాలు వ్యత్యాసాలు ఉన్నవో ఆ వ్యత్యాసము పొందినటువంటి చేతన భావమే అయిన సమిష్టి మనస్సుతో కూడుకొని ఉన్నటువంటి రూపం ఏదైతే ఉన్నదో అదే కదా మనస్సు. దానినే బ్రహ్మదేవుడని పితామహుడు అని మొదలైనటువంటి పేర్ల చేత చెప్పబడుతూ ఉన్నది. ఏవమాద్యః ప్రజానాథో నిరాకారో నిరామయః చిన్మాత్ర రూప సంకల్ప పురవత్కారణోంగితః. ఈ ప్రకారంగానే ఆది ప్రజాపతి అంటే మొట్టమొదటి ఆ యొక్క సృష్టికర్త ఏ ఆకారము లేనటువంటి వాడే మరి ఏ మార్పులు లేనటువంటి వాడై నిరాకారుడై నిర్వికారుడై సంకల్పపురములాగానే కారణమే లేనటువంటి వాడై చిన్మాత్ర రూపుడయ్యే వెలయుచూ ఉన్నాడు. ఏనాంగదత్వం నాస్తి బుద్ధం హేమాంగదేన వై అంగదత్వం కుతస్తస్య తస్య శుద్ధైవ హేమత. ఏ సువర్ణమైనటువంటి అంగదము అంటే భుజభూషణాలు
భుజాలకు అలంకరించుకునేటువంటి అలంకారాలు అనేటువంటిది ఏ సువర్ణమైన అంగదము అంటే నాకు అంగదత్వము లేదు అని గనక ఎరిగినట్లయితే, ఏ విధంగా ఏ భుజభూషణాలైతే నేను భూషణాన్ని కాదు అని ఎరిగినట్లయితే, దానికి ఇంకా అంగానికి అలంకరించేటువంటి అవయవానికి అలంకరించేటువంటి ఆభరణంగా ఉండదు. అదేమై ఉంటుంది? శుద్ధమైన సువర్ణత్వమే దానికప్పుడు ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.